విజయవాడ సెంట్రల్లో అయోధ్యనగర్ సచివాలయం నెంబర్ 232లో ఏసీపీ దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం కూచిభట్ల వెంకట పార్వతీశ్వర రవికుమార్ వద్ద 45,000 లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓలు వంజరపు వెంకటేష్ గాంధీని ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. డీఎస్పీ సుబ్బారావు నేతృత్వంలో ఏసీబీ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 5 గంటల పాటు వీఆర్ఓలను ఏసీబీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ సెంట్రల్లో అయోధ్యనగర్ సచివాలయం నెంబర్ 232లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం కూచిభట్ల వెంకట పార్వతీశ్వర రవికుమార్ వద్ద 45,000 లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓలు వంజరపు వెంకటేష్ గాంధీని ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, విజయవాడ అయోధ్యనగర్ లో 232వ సచివాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. ఏసీబీ దాడులు జరిగాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం 4,500 లంచం అడిగినట్లుగా వీఆర్ఓ వంజరపు వెంకటేష్ మరియు గాంధీలు అడిగినట్టుగా బాధితులు చెప్తున్నారు. అయితే ఏసీబీ బాధితులు కూచిపట్ల వెంకట పార్వతీ రవికుమార్ అయితే ఈ సుమారు 5 గంటల పాటు ఈ రైడ్ సాగిరి. మొత్తం సచివాలయానికి సంబంధించి అన్ని రికార్డులను కూడా డిఎస్పీ సుబ్బారావు నేతృత్వంలోని ఏసీబీ బృందం సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిందితులను విచారించిన తర్వాత విచారణ చేస్తా ఉన్నారు. సుమారు ఈ లేట్ నైట్ జరగటం వల్ల, ఈ దాడులు జరగటం వల్ల సుమారు 6-7 వీఆర్ఓల్ని ఏసీబీ అధికారులు సుమారు 1 గంట 2 ప్రాంతాల వరకు కూడా ప్రశ్నించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో ఒక 3 లేడీ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా లేట్ నైట్ రైడ్ చేసి వాళ్ళందరి మీద కూడా విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ నిందితులకు సంబంధించి కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ ఏదైతే ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ 4,500 లంచం అడిగి డిమాండ్ చేశారో ఆరోపణల మీద ఈ రైడ్స్ అన్ని కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే లేట్ నైట్ కావడం వల్ల ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు మనకి మీడియాకి అందించలేకపోయారు. అయితే ఈ రోజు పూర్తి వివరాలు అయితే అందే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎవరెవరి మీద చర్యలు తీసుకుంటారు, ఎవరెవరి మీద కేసులు పెడతారనే దాని మీద కూడా మాత్రం ఒక క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.